వెల్కమ్ టు ఎంకే ప్రైమ్ స్టడీస్ అండి. సో లాసెట్ టాప్ డైలీ డోస్ 18th సిరీస్ అండి ఇది ఫర్ ప్రాక్టీసింగ్ లాసెట్ సెట్స్ 3 year అండ్ 5 year ఎల్ఎల్బి ప్రిపేర్ అయ్యే తెలంగాణ ఏపీ ఆస్పిరెంట్స్కి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో లాసెట్ 2025 న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నామండి. అండ్ ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ కెన్ కాంటాక్ట్ అస్ ఆన్ 9030496929. సో ఫస్ట్ క్వశ్చన్. సో వెన్ ఈజ్ వరల్డ్ స్పారో డే సెలబ్రేటెడ్? సో వరల్డ్ స్పారో డే అంటే ఇవి పిచ్చుకలు. సో మనం ఊర పిచ్చుకలు అంటారు, లేకపోతే ఊర భిక్షలు అని చెప్పేసి అంటారు మన తెలంగాణలో. సో ఇవి చాలా వరకు కనుమరుగవుతున్నాయండి. సో కాబట్టి కొన్ని రాష్ట్రాలు వీటిని ఏం చేశాయంటే ఆ, వాటి రాష్ట్ర చిహ్నంగా వీటిని గుర్తించాయన్నమాట. రాష్ట్ర పక్షిగా ఎగ్జాంపుల్ ఢిల్లీ. సో ఢిల్లీ రాష్ట్ర పక్షి ఏంటిదని చెప్పేసి అంటే వరల్డ్ సారీ మన స్పారోస్ అన్నమాట, పిచ్చుకలు అని చెప్పేసి అని అంటాం మనం. సో వరల్డ్ స్పారో డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ March 20 ఎవ్రీ ఇయర్. ఓకే. సో పిచ్చుకలు అన్నవి మన బయోడైవర్సిటీలో కూడా భాగము, మన ఎన్విరాన్మెంట్లో అవి కూడా భాగము. సో కాబట్టి వాటిని కూడా బతకని ఇవ్వాల్సిందే అన్న ఉద్దేశంతో ఏం చేశారు, వరల్డ్ స్పారో డే తీసుకొచ్చారనమాట. సో March 20 రోజున వరల్డ్ స్పారో డే అయితే మనం అబ్జర్వ్ చేస్తున్నాం. నెక్స్ట్, 23rd ఎడిషన్ ఆఫ్ నావల్ ఎక్సర్సైజ్ వరుణ వాస్ కండక్టెడ్ ఇన్ March 2025 బిట్వీన్ విచ్ టూ కంట్రీస్? ఓకే, ఇది సైనిక విన్యాసం అండి. ఎగ్జామ్లో కంపల్సరీగా ఒకటి లేదా రెండు సైనిక విన్యాసాల గురించి ఎగ్జామ్లో అడుగుతాడు. ఓకే, ఫాలోయింగ్. సో ఏ రెండు కంట్రీస్ మధ్య వరుణ అనే నావల్ ఎక్సర్సైజ్ జరిగిందని చెప్పేసి క్వశ్చన్ అనమాట. సో ఇట్ ఈస్ ఇండియా అండ్ ఫ్రాన్స్ అండి. ఇండియా అండ్ ఫ్రాన్స్. సో 19th టు 22 మార్చ్ మధ్యకాలంలో ఆపరేషన్ వరుణ అన్నది జరిగింది. ఇవి ఆ, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలని పెంపొందించడం కోసం అని చెప్పేసి ఇలాంటి సైనిక విన్యాసాలు లాంటివి నిర్వహిస్తూ ఉంటారనమాట. ఓకే, ఫాలోయింగ్. నెక్స్ట్, థర్డ్ క్వశ్చన్ అండి. విచ్ ప్రెస్టీజియస్ అవార్డ్ డిడ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విన్ ఇన్ 2025 ఫ్రమ్ సెంట్రల్ బ్యాంకింగ్ లండన్? ఓకే, సెంట్రల్ బ్యాంకింగ్ లండన్ ద్వారా మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలాంటి ప్రతిష్టాత్మక అవార్డుని గెలుచుకుంది? సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అండి, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డ్. ఓకే, ఫాలోయింగ్. సో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనే అవార్డ్ని మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓకే, సెంట్రల్ బ్యాంకింగ్ లండన్ ద్వారా గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్, బడ్జెట్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ ఈజ్ హెల్డ్ ఇన్ ది మంత్స్ ఆఫ్? సో ఆన్సర్ ఫిబ్రవరి మార్చ్ అండి. సో ఫిబ్రవరి మార్చ్ మధ్యకాలంలో బడ్జెట్ సెషన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఫాలోయింగ్. సో ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే, బడ్జెట్ని ఆల్రెడీ మనం ప్రవేశపెట్టేశాము ఆన్ 1st ఫిబ్రవరి ఎవ్రీ ఇయర్. సో ప్రతి ఏడాది 1st ఫిబ్రవరి రోజున మనం బడ్జెట్ని ప్రజెంట్ చేయడం జరుగుతుంది. దానితో పాటుగా ఇతర బిల్లులని ప్రవేశపెట్టడం, వాటిపైన చర్చించడము ఈ బడ్జెట్ సెషన్లో జరుగుతూ ఉంటుంది. ఇది దీర్ఘకాలిక చర్చ లేకపోతే దీర్ఘకాలిక సమావేశం అని చెప్పొచ్చు అనమాట. సో మొత్తం 3 సెషన్స్ ఉంటాయి, 3 సెషన్స్ ఉంటాయి. ఆ 3 సెషన్స్లో బడ్జెట్ సెషన్, మాన్సూన్ సెషన్ అండ్ వింటర్ సెషన్. వీటిలలో బడ్జెట్ సెషన్ చాలా దీర్ఘకాలమైందనమాట. లెంతియెస్ట్ సెషన్ ఇన్ ది పార్లమెంట్ ఈస్ బడ్జెట్ సెషన్. షార్టెస్ట్ వన్ ఈస్ వింటర్ సెషన్. నెక్స్ట్, స్టడీ ఆఫ్ లాలో ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటంటే, కోర్ట్స్ కెనాట్ ఎన్ఫోర్స్. ఓకే, సో కోర్ట్స్ వేటిపైన న్యాయ విచారణ స్వీకరించదు? సో ఆన్సర్ ఏంటంటే ఫండమెంటల్ డ్యూటీస్ అంటే. ఓకే, ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ ఫండమెంటల్ ఇన్ నేచర్ బట్ దే కెనాట్ బి ఎన్ఫోర్స్డ్ బై ద లా ఆర్ కెనాట్ బి ఎన్ఫోర్స్డ్ బై ద కోర్ట్స్. అయితే ఫండమెంటల్ డ్యూటీస్ మనము ఎప్పుడు తీసుకున్నామని చెప్పేసానంటే 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1975. ఓకే, ఫాలోయింగ్. సో 1975లో మనకి 1976లో 42nd అమెండ్మెంట్ యాక్ట్లో భాగంగా, ఓకే, ఫాలోయింగ్. సో ఫండమెంటల్ డ్యూటీస్ని మనము యాడ్ చేయడం జరిగింది అండర్
Article 51A of the Constitution. Okay, following so part 4A ఆర్టికల్ 51A ప్రకారము మనకి ప్రాథమిక నిధులని మనము విధులను యాడ్ చేయడం జరిగింది టు ది కాన్స్టిట్యూషన్. సో ప్రాథమిక విధులని కోర్టులు విచారించవు. మనకి టోటల్ 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయండి. ఓకే, సో 11 డ్యూటీస్ కలవన్నమాట. ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ అని అడగవచ్చు. హౌ మెనీ ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ దేర్ ఇన్ ది కాన్స్టిట్యూషన్? ఆన్సర్ ఈస్ 11 డ్యూటీస్. 10 ప్లస్ 1, 10 ప్లస్ 11 అనమాట. సో టోటల్ 11 ఫండమెంటల్ డ్యూటీస్. నెక్స్ట్, స్టడీ ఆఫ్ లాలో మనకి 6th క్వశ్చన్, ద యూనియన్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ఇండియా కన్సిస్ట్ ఆఫ్. ఓకే, సో యూనియన్ ఎగ్జిక్యూటివ్లో మనకి ఏమేమి ఉంటాయి లేకపోతే ఎవరెవరు ఉంటారని చెప్పేసి అంటే ఇట్ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఆ తర్వాత ఏజిఐ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కూడా ఉంటారనమాట. ఓకే, ఫాలోయింగ్ సో దీన్నే మనము యూనియన్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి అని అంటామండి. అదే స్టేట్ ఎగ్జిక్యూటివ్ అనుకోండి, గవర్నర్, సీఎం, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ అడ్వకేట్ జనరల్ ఉంటారనమాట. అడ్వకేట్ జనరల్ ఉంటారనమాట. సార్ వైస్ ప్రెసిడెంట్ ఉంటారా? ఎస్ ఉంటారండి, వైస్ ప్రెసిడెంట్ కూడా ఉంటారు. వైస్ ప్రెసిడెంట్ కూడా ఉంటారు. సార్ వాట్ అబౌట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్? ఎస్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కూడా ఉంటారు. అయితే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అన్న పదవి మనకి కాన్స్టిట్యూషన్లో ఎక్కడా లేదండి. వాటి గురించి ఎక్కడా చర్చించలేదన్నమాట. ఓకే, సో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఇలా టోటల్గా 5 కాన్స్టిట్యూట్స్ ద యూనియన్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ఇండియా అన్నమాట. నెక్స్ట్, జీకే అండ్ మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ చూద్దామండి. విచ్ 4 సాక్రెడ్ ష్రైన్స్ మేకప్ ది చార్ధమ్ యాత్ర? ఓకే, ఇటీవలి కాలంలో మనము కుంభమేళా చూసాం, మహా కుంభమేళా అని చెప్పేసి అలహాబాద్లో ఇది నిర్వహించడం జరిగింది. వన్ ఆఫ్ ది లార్జెస్ట్ గ్యాదరింగ్స్ ఆఫ్ హ్యూమన్ ఇన్ ది వరల్డ్. ఓకే, ఫాలోయింగ్ అలానే చార్ధమ్ యాత్ర కూడా ఉంటుంది. ఓకే, ఫాలోయింగ్ సో టోటల్ 4 స్ట్రైన్స్ ఉన్నాయి. ఈ 4 స్ట్రైన్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయని చెప్పేసి అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఆ 4 స్ట్రైన్స్ ఏంటని అడుగుతున్నాడు ఇక్కడ క్వశ్చన్. అది గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్ అండ్ బద్రీనాథ్. ఓకే, ఫాలోయింగ్స్ ఈ 4 కలిస్తేనే మనకి ఓకే చార్ధమ్ యాత్ర ఫినిష్ అవుతుందన్నమాట. నెక్స్ట్ 8th క్వశ్చన్, which ancient religion is associated with the celebration of Navroz? నవ్రోజ్ అనే పండుగని ఏ మతం వాళ్ళు లైక్ సెలబ్రేట్ చేస్తారు అని చెప్పేసానంటే ఇట్ ఈస్ జొరాస్ట్రియన్స్ అండి. ఓకే, ఆన్సర్ జొరాస్ట్రియన్స్ లేదా పార్సీస్. పార్సీస్ యొక్క న్యూ ఇయర్ని ఓకే ఫాలోయింగ్ సో న్యూ ఇయర్ని నవరోజ్ అంటారు. ఇట్ ఈస్ అ న్యూ ఇయర్. ఇది సాధారణంగా ఆగస్ట్ 5th రోజున మనకి అబ్జర్వేషన్లోకి వస్తుంది. ఓకే, సో నవరోజ్ ముబారక్ ఈజ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ బై పార్సీస్, పార్సీ కమ్యూనిటీ. వాళ్ళని జొరాస్ట్రియన్స్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్, విచ్ ద వైట్ కాలర్ క్రైమ్స్ ఈజ్ రిలేటెడ్ టు. ఓకే, ఫాలోయింగ్ సో వైట్ కాలర్ క్రైమ్స్ ఏదైతే ఉందో అవి వేటికి సంబంధించిందని చెప్పేసానంటే ఆన్సర్ ఎకనామిక్ క్రైసిస్ అండి. ఓకే, ఆర్ ఎకనామిక్ క్రైమ్స్ అండి, ఎకనామిక్ క్రైమ్స్. ఓకే, ఫాలోయింగ్ సో అవి ఏంటివి అని చెప్పేసానంటే వేజ్ థెఫ్ట్ లాంటివి, పాన్జీ స్కీమ్స్, ఫ్రాడ్ చేయడము, బ్రైబ్స్ చేయడము, లంచాలు తీసుకోవడం అనమాట, ఇన్సైడర్ ట్రేడింగ్. ఓకే, ఫాలోయింగ్ సో ర్యాకెటీరింగ్, సైబర్ క్రైమ్స్, మనీ లాండరింగ్, ఫాలోయింగ్ సో కాపీ రైట్స్, సో ట్రేడ్ మార్క్ రైట్స్ ఇలాంటివన్నీ కూడా ఏదైతే ఉందో ఇవన్నీ కూడా వైట్ కాలర్ క్రైమ్స్ అనే అంటారు. ఓకే, ఫాలోయింగ్ నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కాంట్రిబ్యూటింగ్ మోర్ టు ది పొల్యూషన్? ఓకే, ఆర్ సారీ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కాంట్రిబ్యూటింగ్ టు ది పొల్యూషన్? ఓకే, ఫాలోయింగ్ సో ద ఫాలోయింగ్ కాంట్రిబ్యూట్ టు పొల్యూషన్ ఎక్సెప్ట్ అని ఇచ్చాడు ఇక్కడ. అంటే పొల్యూషన్ వేటి ద్వారా అవ్వదు అని చెప్పేసి అంటే ఆప్షన్ 4 అండి, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ ద్వారా. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ ద్వారా పొల్యూషన్ అన్నది జరగదు. ఓకే, ఫాలోయింగ్ సో ఇవి ఏంటివి అని చెప్పేసి అంటే ఇవి వాటర్ ద్వారా.
ఓకే ఫాలోయింగ్. సో హైడ్రో ఎలక్ట్రిక్ అంటే వాటర్ ద్వారా, వాటర్ ఫాల్స్ ఉన్న చోట, రివర్స్ ఉన్న చోట, ఓకే ఫాలోయింగ్, సో ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తారనమాట. అదే ఆటోమొబైల్స్ కానీ, థర్మల్ పవర్ ప్లాంట్స్ కానీ, ఇండస్ట్రియలైజేషన్ కానీ, ఓకే ఫాలోయింగ్, సో ఇండస్ట్రియలైజేషన్ ఎంత విస్తరిస్తే అంత పొల్యూషన్ అనేది చోటు చేసుకుంటూ ఉంటుంది. అదే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ అంటే ఇవి కంప్లీట్గా హైడ్రో వాటర్, ఓకే ఫాలోయింగ్, సో రివర్ కానీ లేదా వాటర్ ఫాల్స్ కానీ ఆ చోట టర్బైన్స్ ఏర్పాటు చేసి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తారనమాట. ఓకే ఫాలోయింగ్స్ ఇదండి ఈరోజు మన 10 క్వశ్చన్స్. సో లా సెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు రెగ్యులర్గా కంపల్సరీగా మన ఎంకే ప్రైమ్ స్టడీస్ ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే నచ్చితే కనుక లైక్ చేయండి, అలానే కమెంట్ కూడా చేయండి. అండ్ మీకు ఎలాంటి గైడెన్స్ అవసరమైనా, ఓకే ఫాలోయింగ్స్ ఎంకే ప్రైమ్ స్టడీస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ క్యూఆర్ స్కాన్ కనిపిస్తుంది కదా, ఓకే ఫాలోయింగ్స్ దాన్ని స్కాన్ చేయండి. అండ్ ఎంకే ప్రైమ్ స్టడీస్కి కాల్ చేయడం మర్చిపోకండి, లేదా వాట్సాప్ అనే చేయండి. ఇఫ్ ఐఎమ్ ఇన్ కోర్ట్, నేను కోర్టులో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను, హైకోర్టు కానీ, రంగారెడ్డి కోర్టులో కానీ, అండ్ ఇతర జిల్లాల్లో కోర్ట్స్లో కూడా మేము ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము. మీన్ వైల్ ఇఫ్ ఐఎమ్ నాట్ లిఫ్టింగ్ ద కాల్, యూ కెన్ జస్ట్ మెసేజ్ మీ ఆర్ వాట్సాప్ మీ అన్న 9030496929 అండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.